వాగ్దానాల కోత, ప్రతిపక్షాల విమర్శలు. ఇది ఇప్పుడు జగన్ దీంట్లో మూడో భాగం అదే. ఆయన చాలా సుదీర్ఘంగా ఏకరువు పెట్టినటువంటి విషయం. నిజంగా నా సూచన అయితే మటుకు మాజీ ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడవచ్చు, కానీ అన్ని విషయాలు ఒకటేసారి ఏకరువు పెడితే మటుకు మీడియా ఫోకస్సే కాదు, ఈవెన్ అసలు ఏం చెప్పదలుచుకున్నారు అన్నది కూడా ఒకరి మీద ఒకరు గుమ్మరించుకోవడమే జరుగుతుంది. కానీ ఒకటి కదా, ఏడాది పూర్తయిన తర్వాత మటుకు వాగ్దానాల అమలు అనేది ఎట్లా ఉంది, ఇది ఒక పరిశీలనకు వచ్చింది. వచ్చినప్పుడు అది తల్లికి వందనమైనా, అన్నదాత సుఖీభవైనా అన్నీ కూడా పాక్షికంగా అమలు జరుగుతున్నాయి, ఆలస్యం అవుతూ ఉన్నాయి. కొన్నేమో అసలు ప్రారంభమే కాలేదన్న తీవ్ర నిరసన అనేది ఒకటి వస్తుంది. ఒక పార్టీయే కాదు, కాంగ్రెస్ ఈవెన్ షర్మిల కూడా విమర్శించారు, సిపిఎం వాళ్ళు విమర్శించారు, సిపిఐ వాళ్ళు విమర్శించారు, జగన్మోహన్ రెడ్డి కూడా ఈరోజు విమర్శించాడు. ఆయన ఇంకా సహజంగా ప్రధాన ప్రత్యర్థి కాబట్టి ఆ లెక్కలు అవన్నీ కూడా వేసి మా ప్రభుత్వం ఉన్నప్పుడు అంటే అన్నీ ఇప్పుడు ఒకటే జగన్ మాట్లాడితే ఏంటంటే మా ప్రభుత్వంలో అన్నీ అద్భుతంగా ఉన్నాయి, ఇప్పుడు అన్నీ బాగాలేవు అన్న లైన్ అది కాదు ఇక్కడ సమస్య. అప్పుడు ఇప్పుడు అని కాదు, అప్పుడైనా ఇప్పుడైనా సమస్య ఏంటి అన్నది. ఇప్పుడు ఉదాహరణకు ఒక 6 7 త్రైమాసికాలు అయ్యాయనుకుంటే ఇంత డబ్బు రావాల్సింది, మీరు వేసింది ఇంతే. తల్లికి వందనం అన్నది అంతకుముందు కంటే మేము డబ్బు పెంచి ఇస్తున్నామని అంటున్నప్పటికీ కూడా కొన్ని లక్షల మందికి ఇప్పటికి కూడా అందడం లేదు. మరీ ముఖ్యంగా కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు చెప్పేది ఏంటి, 12,000 లోపు ఆదాయం ఉన్న వాళ్ళకి ఇస్తామన్నారు. కానీ 12,000 లోపు జీతం ఉన్నటువంటి ఉద్యోగులు, సహాయకులు, అంగన్వాడీలు, స్కీమ్ వర్కర్లు ఇట్లాంటి వాళ్ళకు కూడా ఇవ్వడం లేదు, కోతకు వస్తున్నారు. కాబట్టి వాగ్దానాలు రైతులకు సంబంధించినవి ముఖ్యంగా, అది కూడా ఆయన చెప్పాడు, అన్ని రైతు సంఘాలు కూడా చెప్తున్నాయి. పంటలకు గిట్టుబాటు ధర, దానికోసం నిధి ఏర్పాటు చేయడం అన్నది అది కూడా అమలు జరగడం లేదు. ఒక తీవ్ర స్థాయిలో ఉద్యోగ సంఘాలు కూడా ఈ మధ్య మీరు గమనిస్తే వాళ్ళు వరుసగా ఏదో ఒక దీంట్లో తమకు తగినటువంటివి చేయడం లేదు, ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోవడం లేదని వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఇదంతా ఎందుకు జరుగుతుందంటే నిధులు లేవు, డబ్బులు లేవు అని చెప్తున్నారు. మేమేమో అప్పుల పాలు చేసాము చాలా ఎక్కువగా అన్నారు. జగన్ చెప్పే లెక్క ప్రకారం 10 లక్షల కోట్ల అప్పు అన్నది అప్పుడు వచ్చారు. ఆయన చెప్పే లెక్క ప్రకారం మేము 3.5 లక్షల కోట్లు అప్పు చేశాము. ఈ ప్రభుత్వం ఈ ఒక ఏడాదిలోనే 1,50,000, 50,000, 60,000 కోట్లు చేసిందని. ఒక విధంగా మొదటి సంవత్సరంలోనే మాకంటే 1,00,000 కోట్లు ఎక్కువగా అప్పు చేశారు. మేము సగటున ఏడాదికి ఒక 60,000 కోట్లు అప్పు చేస్తే వీళ్ళు ఈ ఒక్క ఏడాదిలోనే 1,00,000 కోట్లు ఎక్కువ అప్పు చేశారు, 1,50,000 కోట్ల పైన చేశారు అని. కాబట్టి ఈ అప్పుల పాలవుతున్నాము, కానీ బాదుడు ధరలు పెంచుతున్నారు. ఇది అందరూ అంటున్నారు, వామపక్షాలు కూడా చాలా తీవ్ర విమర్శ చేస్తున్నాయి. ముఖ్యంగా స్మార్ట్ మీటర్లు పెట్టొద్దు అన్నారు లోకేష్, పవన్ కళ్యాణ్ కూడా వాటి మీద ఉద్యమం కూడా చేస్తామన్నారు. కానీ ఇప్పుడు మీరే స్మార్ట్ మీటర్లు పెడుతున్నారు. ఈ విధంగా ఇంటి పన్ను కూడా విపరీతంగా పెరిగిందన్నది కూడా మున్సిపాలిటీల్లో వచ్చింది. వ్యాపార వర్గాలకు సంబంధించిన అంశాలు ఉన్నాయి. సో తర్వాత స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉన్నట్టుగా స్పీడ్ ఆఫ్ ఇంప్లిమెంటింగ్ ప్రామిసెస్ అది లేదు. సో అందువల్ల అసంతృప్తి పెరుగుతుంది కాబట్టి ప్రజల ఆగ్రహం వస్తుంది, దాన్ని మీరు చూసి భయపడుతున్నారు. ఇది డిరైవేషన్. మరి ప్రభుత్వం కూడా నిజంగా వైసీపీ తప్పులు ఒప్పులు అవన్నీ వేరే విషయం, అది రాజకీయ పోరాటం చేసుకోవచ్చు. కానీ ఈ వాగ్దానాల అమల్లో ఆలస్యము, పాక్షికంగా అమలు చేయటము, కొన్ని అసలు అంటుకోకపోవటము, వీటి గురించి విచారించాల్సిన అవసరం ఉంది, దిద్దుకోవాల్సిన అవసరం ఉంది. మూడోది అప్పులు విపరీతంగా పెరుగుతున్న మాట మాత్రం నిజం. కేంద్రం ఉదాహరణకు నిన్న లోకేష్ కేంద్ర మంత్రి అమిత్ షాను కలుసుకున్నారు, ఇంకా వరుసగా మంత్రులను కూడా కలుసుకుంటున్నారు. అమరావతిలో ఒక సెంట్రల్ సెక్రటేరియట్ కాంప్లెక్స్ అన్నీ కలిసి వచ్చేట్టు కడతామన్నారు. ఈ బాధ్యత కేంద్రం తీసుకుంది, 2,000 కోట్లు ఖర్చు అవుతుందని. మంచిదే, ఎందుకంటే వాళ్ళు చెప్పింది కూడా సెక్రటేరియట్, అసెంబ్లీ, గవర్నర్ రాజ్భవన్ 3 కడతామన్నది కేంద్రం బాధ్యత. కానీ వాటి మీద కూడా వాళ్ళు నిర్దిష్టంగా ఇప్పటివరకు కట్టుబడలేదు. ఇప్పుడు నిజంగా కడితే చాలా మంచిదే, కానీ ఇతరత్ర నిధులు రావటం లేదు. నిధులు రాకపోవటం అన్నది రాష్ట్రానికి పెద్ద సమస్యగా ఉంది. ఈ అప్పుల భారంలో కూరుకుపోతే ఏమవుతాం అనే ఒక పెద్ద ప్రశ్న కూడా ఇక్కడ ఉత్పన్నం అవుతుంది. ఇంక ఎంతసేపటికి గతంలో ఎక్కువ, ఇప్పటికి ఎక్కువ, అప్పుడు ఎక్కువ, ఇప్పుడు ఎక్కువ, ఇంక రెండో మాట ఇందులో ఏం లేదు. మళ్ళీ దొందు అంటే ఇద్దరి కోపమే అనకూడదు. మళ్ళీ సార్ వాళ్ళనన్నా తిట్టాలి, వీళ్ళనన్నా తిట్టాలి. అరే మనకి ఏం లాభం, కనీసం ఇద్దరిని అనే స్వేచ్ఛ కూడా లేదా వర్మ? ఒక్కరినే అనాలి, ఒకరిని తప్పకుండా. ఇది ఎక్కడ భారతం అండి? సార్ బనకచర్ల వివాదం ఏపీ తెలంగాణ